బైబిల్ చూస్తే 3 ప్రాముఖ్యమైన దేవతల్ని ఇశ్రాయేలీలు వారి హృదయం అటువైపు తిప్పి దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకి, దేవుని శిక్షకి గురవుతారు. దేవుని వాటిలో చూసినప్పుడండి, ఇక్కడ ఈ మాట చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 2:11-13 వరకు. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులెదుట కీడు చేసి ఐగుప్తు దేశముల నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. ఎవరంట? బయలును. పక్కన వచ్చిందామా? ఎవరమ్మా? అష్టారోత్. ప్రారంభంలో చెప్పాను, అష్టారోత్కి ఇంకొక పేరు, ఇంకొక రీజన్లో ఏం పేరు? ఇస్తార్. దిస్ ఉమెన్ ఈజ్ ఆల్వేస్ దేర్. షీ ఈస్ కాల్డ్ ద గ్రేట్ హార్లెట్. షీ ఈస్ కాల్డ్ ద గ్రేట్ ప్రాస్టిట్యూట్. షీ ఈస్ ద వన్ పర్సన్ ఇన్ ద మిథాలజీ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ ప్రాస్టిట్యూషన్ని లీగలైజ్ చేసింది, బయటికి ధైర్యంగా తీసుకొచ్చింది. ఈరోజు ఈ ఆత్మ భయంకరంగా పనిచేస్తుంది తెలుసా? ఈరోజు ఈ ఆత్మ ప్రపంచమంతయు భయంకరంగా పనిచేస్తుంది. ఊరు వాడాని కాదు, గొప్ప చిన్నని కాదు, ప్రతి స్థలంలో పని అవుతుంది. ఈరోజు నీవు గ్రహించుకోలేదా? నీ కుటుంబాలను దోచుకుని వెళ్ళిపోతుంది, జాగ్రత్త. నీ ఎవడ జీవితాన్ని పాడు చేసుకుని వెళ్ళిపోతుంది, జాగ్రత్త. షీఈస్ నోన్ టు బి ద గాడెస్ ఆఫ్ సెక్స్. షీఈస్ నోన్ టు బి ద గాడెస్ ఆఫ్ లవ్. షీఈస్ నోన్ టు బి ద గాడెస్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇన్ఫర్టిలిటీ ఉంటే తన ఆలయానికి పురుషులు వెళ్ళాలంట, అక్కడున్న వేష్యలతో పడుకోవాలంట. అక్కడున్న వేష్యలతో పడుకుంటే ఆ దేవత గర్భఫలాన్ని భార్యకి ఇంట్లో ఇస్తాడంట. యు సీ, దట్ ఈస్ హౌ దే బిలీవ్ అండ్ దట్ ఈస్ హౌ దే యూస్ టు ప్రాక్టీస్ ద ట్రెడిషన్. ఈరోజు ఎంతగానో ఈ వేశ్యాత్మ ప్రపంచమంతా వెళ్తాం చూస్తున్నాము. బైబిల్లో చూసినప్పుడు అండి, దిస్ ఉమెన్ అస్తరోత్ మెన్షన్స్ త్రూ అవుట్ ద టైమ్. యెజబెల్ కూడా ఎవరిని సేవించి, యెజబెల్ ఇస్ నోన్ టు బి ద ప్రాస్టిట్యూట్ అంటాం కదా, బట్ హూ వాస్ జెజబెల్ వర్షిపింగ్? అసలు ఇశ్రాయేలీల్ని పీక్స్ ఆఫ్ బైల్ అని అస్తరోతులోకి తీసుకెళ్ళింది ఎవరు అంటే యెజబెల్. ఎందుకంటే ఆమె ద్వారంగానే వీళ్ళిద్దరు ఎక్కువ ఇంట్రొడ్యూస్ అయ్యారు. బికాస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్ ఆహాబ్ రాజు. ఆహాబ్ను బట్టి తన భార్య మొత్తం దిప్పేసింది. దేవుడు చెప్పాడు, అన్య స్త్రీని వివాహం చేసుకోవద్దు. దేశం మొత్తం నాశనం అయిపోయింది, రాజ్యం పాడైంది, దేశం పాడైంది. అక్కడ చూస్తున్నాము తన బల్ల దగ్గర. బైబిల్లో చూస్తాం మనం మొదటి రాజుల్లో ఎంతమంది? 450 మంది అస్తరోతు యాజకులు ఉన్నారు, ప్రీస్టు. 400 మంది బయలు ప్రవక్తలు, అస్తరోతు ప్రవక్తలు, బయలు ప్రవక్తలు. 400 మంది బయలు, 450 మంది అస్తరోతు చూస్తున్నాం. యు సీ, దిస్ గాడెస్ యూస్ టు బి సో మచ్ ఇన్ పవర్. ఆ వర్డ్ గ్రీక్లో చూసినప్పుడు పోర్నే అన్న మాట వస్తుంది. పోర్నే అన్న మాట నుండి ఇంగ్లీష్ మాట వచ్చింది. ఏంటి తెలుసా ఆ మాట? పోనోగ్రఫీ. పోనో వాట్ ఈస్ ఇట్? పోన్, ఫ్యాంటసైజ్, ఫేక్, సడక్షన్, అడల్టరీ, డిబాచరీ. ఇట్స్ ఆల్ కైండ్ ఆఫ్ సెక్షువల్ సిన్, సెక్షువల్ ఇమ్మారలిటీ. ఈరోజు ప్రపంచాన్ని వెళ్తున్న పాపం ఏంటి అధికంగా? పోనోగ్రఫీ. పెద్దోడని చిన్నోడని లేదు, బాలుడని ముసలోడని లేదు, పరిశుద్ధుడని అపవిత్రుడని కూడా లేదు. పరిశుద్ధుడు అన్నప్పుడు ఐ డోంట్ వాంట్ అబ్యూస్ ద వర్డ్ పరిశుద్ధుడు, బట్ దెన్ సో కాల్డ్ పరిశుద్ధుడు అని చెప్పుకుంటున్న వారు వ్యభిచారపు కార్యాల్లో ఎలా ప్రారంభమవుతుంది? పోనోగ్రఫీ. ఈరోజు లోకం అవును, యస్సు, నో, ఇట్ ఈస్ అ కర్స్, ఇట్ ఈస్ అ సిన్, ఇట్ ఈస్ అ డీమన్. బైబిల్లో చూసాము, ద్వితీయోపదేశకాండం 32:17. వారు దేవత్వము లేని దెయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడిన దేవతలకు బలి అర్పించిరి. దేవుళ్ళు వచ్చేటప్పుడు అక్కడ షడీమ్ అన్న మాట చెప్పాను, హీబ్రూ మాట. షడీమ్ అనే హీబ్రూ మాట మళ్ళీ గ్రీక్లో చూసినప్పుడు, గ్రీక్లో ఆ మాట సేమ్ వర్డ్ ఏమని కనబడుతుందంటే డైమోనియా అన్న మాట ఇంగ్లీష్ మాట వచ్చినప్పుడు ఏం మాట వస్తుంది? డీమన్. అదే తెలుగులో చక్కగా ఆ ట్రాన్స్లేషన్ దెయ్యములకు అని రాసేసారు. సో విచ్ ఇస్ వెరీ క్లియర్, వారు దెయ్యములకి తెలియకునే పూజిస్తారంట.
ఫస్ట్ బయలు. ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ద వర్క్స్. ఇట్ ఈస్ ద వన్ హూ టేక్స్ కంట్రోల్. లార్డ్, ప్రభు, మాస్టర్. నీ మైండ్ పైన కంట్రోల్, నీ జీవితం పైన కంట్రోల్, నీ టైం పైన కంట్రోల్. నీ జీవితంలో నాకు టైం లేదు ప్రార్థన చేస్తాను, నాకు టైం లేదు దేవుని ఆలయంలో వస్తాను, నాకు టైం లేదు వాక్యం చదువుతానికి, నాకు టైం లేదు ఎప్పుడన్నా అన్నావా? జాగ్రత్త, బయలు ఉన్నాడు నీ జీవితంలో. హీస్ కంట్రోలింగ్ యువర్ లైఫ్, హీస్ మాస్టరింగ్ యువర్ లైఫ్. అండ్ ద సెకండ్ థింగ్, అస్తరోత్. కామ సంబంధమైన కార్యాలు, ఇచ్చ సంబంధమైన కార్యాలు, ఇటువంటి ఏమైనా ఉన్నాయా? జాగ్రత్త. మూడో శత్రువు ఎవరు తెలుసా? మొలేక్. ఇలా నుంచి మీరు చదువుతూనే వచ్చారు రెఫరెన్స్లో. ఈ మూడు కామన్గా జరుగుతాయి. బయలు విగ్రహము, అస్తరోత్ స్తంభము, మోలేక అగ్ని. అగ్నిలో ఉండి నడవకూడదు, అగ్నిలో మీ పిల్లలు వేయకూడదు, అగ్నిలోకి మీరు వెళ్ళకూడదు. అగ్నిలోకి వేసిన అబామినేషన్, దేవునికి అసహ్యమైన కార్యం జరిగిస్తాము. ఏంటి అగ్ని? ఆ రోజుల్లో మోలేకను ఒక విగ్రహము ఇలాగ ఉంటుంది, చేతులు ఇట్లా పెట్టి, పెద్ద విగ్రహము చేతులు ఇలా పెట్టి, మొత్తం ఇది ఫెర్నెన్స్ లాగా ఉంటుంది, మొత్తం అగ్ని. బెడ్ని తీసుకొచ్చి అలా చేతుల్లో పెడితే అట్లా లాట్ ఏడుస్తూ బెడ్ రోల్ అవుతుంది కదా. ఏడుస్తూ ఇట్లా రోల్ అయిన వెంటనే బెడ్ ఎక్కడికి వెళ్ళి పడుతుంది? అగ్నిలో పడుతుంది. అగ్నిలో కాలిపోతాం. పుట్టిన మొదటి బిడ్డలను తీసుకెళ్ళి అట్లా పడేసేవారంట. మొదటిది ఎవరిది? ఐ కాంట్ హియర్ యూ. గర్భఫలము, ప్రథమ ఫలము ఎవరి సొత్తు? నీ జీవితంలో ప్రతిది మొదటిది ఎవరిది? దేవునికి ఇవ్వకపోతే ఎవరు తీసుకుంటారు తెలుసా? మొలక్ తీసుకుంటాడు. జాగ్రత్త. మొలక్కి భయంతో ఇచ్చేవారు, చంపేస్తాడని. చూసి ఇశ్రాయేలీయులు యెహోవా దేవుని మాత్రం కలిగి సేవించేవారు. కానీ ఎప్పుడైతే వారు కానాల మధ్య వెళ్ళారో, వారు అక్కడ ఉన్నవారు వాళ్ళ మనసులు మలిచేశారు, వైట్ వాష్ చేశారు బెడీని. ఎట్లా? మీకు నేషనల్ గాడ్ ఉన్నాడు, మాకు ఎక్స్ట్రా చాలా గాడ్స్ ఉన్నారు, కానీ మామూలుగా ప్రాముఖ్యంగా 2-3 ఉన్నారు. ఎవరంటే, ఒకరు మాకు ఫ్యామిలీ గాడ్. ఫ్యామిలీ గాడ్ ఎవరంటే బయలు. మమ్మల్ని బ్లెస్ చేస్తాడు, ఫర్టిలిటీ ఇస్తాడు, మమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు, మా కష్టాజితాన్ని దీవిస్తాడు. రెండోది పర్సనల్ గాడ్. పర్సనల్ గాడ్ అంటే కామం, పర్సనల్ మ్యాటర్స్, పర్సనల్ తృప్తిని ఇచ్చేది అస్తరోత్ ఉంటుంది. కాబట్టి మీరు యెహోవా దేవుడు నేషనల్ గాడ్గా పెట్టుకోండి. మీరు క్రైస్తవులను పిలవబడండి, ఈరోజు కూడా అంతే కదా, మీరు క్రైస్తవులను పిలవబడండి. కానీ పర్సనల్ గాడ్ సేమ్ అస్తరోత్. కామ సంబంధమైన కార్యాలు, పోర్నోగ్రఫీ, అడల్టరీ, డెబాచరీ, ఫోర్నికేషన్, ఇవన్నీ. నెక్స్ట్ ఫ్యామిలీ గాడ్ బయలు. డబ్బు 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 డబ్బు, ఇల్లు ఇల్లు ఇల్లు. అది అయిన ఉండొద్దని చెప్పట్లే, కానీ అది దేవుడు అయిపోద్దు. గాడ్ డస్ నాట్ మైండ్ యూ హ్యావ్ రిచెస్, బట్ రిచెస్ హ్యావింగ్ యూ, గాడ్ రియల్లీ మైండ్స్ ఇట్. యు ఆల్వేస్ గెట్ ఇట్ స్ట్రైట్. అడుగు, నేను అన్నీ ఇస్తాను అంటున్నాడు, కానీ అవి దేవుడు అయ్యానుకో ఊరుకోడు దేవుడు. దేవుడి స్థానంలో ఎవరిని పెట్టద్దు అంటాడు. మూడోది మొలేక్. లెట్స్ రీడ్ దిస్ థింగ్. లెవిటికస్ 18:21. నీవు ఏ మాత్రమును నీ సంతానమును మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. ఎజెకియెల్ 8:5 చదవండి. నరపుత్రుడా, ఉత్తర వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా, నేను ఉత్తర వైపు తేరి చూచి తిని, ఉత్తర వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. అంతటా ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయుదని నీవు చూచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా? ఎక్కడంటే అది దేవుని ఆలయంలో. దేవుని ఆలయంలో ఈరోజు నీ దేహం దేవుని ఆలయం. దేవుని ఆలయంలో ఏమున్నాయంట? విగ్రహాలు. దేవుని ఆలయంలో జంతువుల రూపాలు, వాటికి విగ్రహారాధన. కంటిన్యూ ప్లీజ్. ఈ తట్టు తిరిగినలా వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూచితవు. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నున్న ఆయన దింపగా గోడలనున్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వమని ఆయన నాకు సెలవీయగా, నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడెను. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా, నేను లోపలికి పోయి చూచి తిని, అప్పుడు ప్రాకిడి సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను, అనగా ఇశ్రాయేలు దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు నాకు కనబడెను. హోల్డ్ ఆన్. అంతవరకు కానానీయుల దేవతలు, సిరియన్ల దేవతలు, ఆలీల దేవతలు అని రాయబడింది. ఇక్కడ ఎవరి దేవతలు అంట? అంటే వీళ్ళ దేవతలు చేసుకున్నారు. గాడ్ ఈస్ సేయింగ్ దిస్ ఇస్ అబామినేషన్. నాకు అసహ్యము, నాకు వీళ్ళ అసహ్యం, వీళ్ళ ఆలయం అసహ్యం. ఈరోజు ఆలయం అన్నప్పుడు ఐ కెన్ టాకింగ్ అబౌట్ యువర్ లైఫ్. నీ దేహము పరిశుద్ధాత్మ ఆలయం. ఎవరున్నారు నీ ఆలయంలో? ఎవరున్నారు నీ ఆలయంలో?
దేవునికి అసహ్యం కలిగించేవారు ఉన్నారా? అంత మాత్రం కాదు, అక్కడ చదవండి, ఇంకా మాట చదవండి. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఆ. ఇశ్రాయేళ్ల పెద్దల 70 మందియు వారి మధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండెను. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మను కానకయుండును, యెహోవా దేశమును విసర్జించెను అని అనుకొని ఇశ్రాయేళ్ల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయు దానిని నీవు చూస్తున్నావు కదా. మరియు ఆయన, నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గురించి ఏడ్చుట చూచి తిని. ఎవరి కొరకు ఏడుస్తున్నారంట? తమ్మూజ్ ఎవరు? నెవర్ హర్డ్ అబౌట్ ఇట్? ఓ, ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కౌంటర్ ఫైట్ ఆఫ్ డెవిల్. ఎవరికి? యేసు ప్రభుకి బిగ్గెస్ట్ కౌంటర్ ఫైట్. Who's born on December 25th? It's not Jesus Christ. Tammuz. Who's Tammuz? Counterfeit for Jesus Christ. How? Known to be divinely born. How? ఎక్కడి నుండి? ఇదంతా కొంచెం జూడాయిజంలో చదివితే ఎక్కువ ఉంటాయి డీటెయిల్స్. ఇది బైబిల్లో ఉంది కాబట్టి మీకు ఎత్తి చూపిస్తున్నా. బైబిల్లో లేకపోతే మాట్లాడుతున్నాను కాదు. కానీ ఆ తమూజ్ ఎవరనేది కొంచెం చదివితే అర్థమవుతుంది. బైబిల్ చూస్తా, ఇందాక చెప్పాను, కుష్ కుమారుడు నిమ్రోద్. నిమ్రోద్ భార్య పేరు సెమిరామిస్. సెమిరామిస్ ఇంకొక ఐడెంటిటీ ఏంటంటే మరలా ఇస్తార్, అస్తరోత్, సెమిరామిస్, ఐసిస్, ద సేమ్ ఉమెన్. నిమ్రోద్ చచ్చిపోయిన తర్వాత తన గర్భాన్ని ధరించింది. నిమ్రోద్ చచ్చిన తర్వాత గర్భాన్ని ధరించింది. గర్భం ధరించి ఏమని చెప్పింది తెలుసా? నిమ్రోద్ నాకు ఆత్మగా వచ్చి నన్ను గర్భవతిని చేశాడు, కాబట్టి పుట్టే బిడ్డ దేవుడు. పరిశుద్ధాత్మ ద్వారా మరే గర్భం ధరించాడు మాట ఆ రోజు యూదులు అంగీకరించలేకపోయారు. ఎందుకు తెలుసా? అప్పటికే ఇది చాలా విన్నారు. అప్పటికే ఇది విన్నారు కాబట్టి పోరా అది దెయ్యండ్రా అన్నట్టు వదిలేశారు. బట్ దెన్ డెవిల్ ఆల్వేస్ క్రియేట్స్ ఎ కౌంటర్ ఫిట్. ఏది సత్యము ఏది అబద్ధం చాలా పక్కన వెళ్తాయి లైన్స్. ద లైన్స్ ఆర్ వెరీ క్లోజ్. సో ఇంకా ఘోరమైన పని ఏంటంటే సెమిరామిస్ తల్లి, అగైన్ ఇస్తారు, అదర్ ఐడెంటిటీ, ఇన్కార్నేషన్. బట్ దెన్ తమూజ్ కుమారుడు కదా, కుమారులాగా పెంచాలి కదా. తమూజ్తోనే సంబంధం కలిగి తమూజ్నే భర్తగా చేసు. యు అండర్స్టాండ్ హౌ డర్టీ? యు సీ, దట్ ఈస్ ద స్పిరిట్ ఈరోజు ప్రపంచాన్ని వెళ్తుంది. కానీ ఇక్కడ దేవుడు ఎజికేల్ గ్రంథంలో చెప్తామేంటి తెలుసా? నా ప్రజలు నా ఆలయం తలుపు దగ్గర కూర్చుని, నార్త్ సైడ్ విచ్ ఇస్ గాడ్ సైడ్, ఆయన సింహాసనం వైపు అక్కడ కూర్చుని ఎవరి కొరకు ఏడుస్తున్నారు? రక్షకుడు కొరకు యేసు కొరకు ఏడవట్లే, రక్షకుడు కొరకు ఎదురు చూడట్లే. ఎవరి కొరకు ఎదురు చేస్తారు తెలుసా? తమూజ్ కొరకు, అపవాది కౌంటర్ కొరకు, అపవాది రక్షకుడు కొరకు, అక్రమ కార్యాల కొరకు, వాటి కొరకు ఏడుస్తున్నారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఫైనల్, బయలు మీ దేవుడా? అస్త్రోత్ మీ దేవుడా? మొలెక్ మీ దేవుడా? ప్రపంచంలో జ్ఞాని అయిన సొలొమోను, ఇందాక చదివాం మనం, అంత జ్ఞానం కలిగిన వ్యక్తే చివరికి మొలక్కి బలిపీఠం కట్టాడు, బయలుకి బలిపీఠం కట్టాడు, అస్త్రోత్కి బలిపీఠం కట్టాడు. వీటి మూడింటిని సేవించాడు. దేవుని ఉగ్రత వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ విజ్డమ్ దట్ విల్ హెల్ప్ యూ. ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు మాత్రమే. ఈరోజు అపవాది అనుచరులు ఎన్నో ఉన్నాయి. కానీ అన్ని నామముల కన్నా పైనామం ఎవరి నామం? సర్వాధికారము కలిగిన నామం ఎవరి నామం? బయలుకి టైటిల్ ప్రభు. యేసుకి టైటిల్ ఏంటి చెప్పు? ప్రభులకు ప్రభు. యు సే యువర్ మాస్టర్, ఐ యామ్ మాస్టర్ ఫర్ మాస్టర్స్, విచ్ మీన్స్ హీ ఈజ్ అల్టిమేట్ పవర్. అండ్ మొలక్కి పేరు రాజు. యేసు ప్రభు పేరేంటి? రాజులకు రాజు. నువ్వు ఎవరికి భయపడతావు? నువ్వు ఎవరిని సేవిస్తావు? నువ్వు ఎవరిని గౌరవిస్తావు?
ఎవరి పక్షాన ఉంటావు? చాయిస్ నీది. నువ్వు యేసుని రాజు అన్నావు అనుకో, ఎవిడెన్స్ ఈ నిబంధన. నీవు ఈ నిబంధనలో ఉన్నంత వరకు అపవాది మొట్టలాడు. అపవాది చేయగలిగినంత నేను ఇందులోకి రానోకం చేస్తాం. బికాస్ ఒక క్రైస్తవుడిని అపవాది పొజెస్ చేయలేడు. బైల్ కెనాట్ పొజెస్. హీఈస్ ద పొజెసర్, బట్ హీ కెనాట్ పొజెస్ ఏ బిలీవర్ హూ ఇస్ ఇన్ ద కవెనెంట్. ఒక విశ్వాసి, కవెనెంట్లో ఉన్న విశ్వాసిని బైల్ పొజెస్ చేయలేడు. మహా చేయగలిగింది ఏంటంటే అప్రెస్ చేస్తాడు. అప్రెషన్ అంటే ఏంటి? మైండ్లో దాడులు, మైండ్లో తలంపులు, మైండ్లో యుద్ధములు, కలవరాలు, పరిస్థితుల కలవరాలు. అంతే. నీ మీద అధికారం తీసుకోలేడు. ఎందుకంటే నీ అధికారం ఎవరి చేతిలోకి ఇచ్చావు? ఎవరు నీ రాజు? యేసు నీ రాజు. ఆయన చేతిలో పెట్టిందన్న అంతవరకు కాపాడేవారు ఆయనే. వాక్యం క్లియర్ చెప్తుంది. నువ్వు ఆయన చేతిలో సమర్పించుకున్న తర్వాత వాడిని పారదోలి తరిమి కొట్టేవాడు ఆయనే. నువ్వు ఆయన చేతిలో పెట్టిన తర్వాత ఏ సైతాన్ని మీద పనిచేయలేడు. నువ్వు ఆయన చిత్తములో, ఆయన మార్గం మీద నిలబడు. ఆయన తలంపులు నీ పట్ల ఆకాశం కంటే ఎత్తైనవి, నువ్వు గ్రహింపలేనివి, కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరం కానివి. యేసు నామం కన్నా గొప్ప నామం ఏది లేదు. యేసు శక్తి కన్నా గొప్ప శక్తి ఏది లేదు. మరణపు ముళ్ళుని విరిచిన వేడు, పాతాళంని మొత్తం తాళం చేతులు పెట్టుకుని ఉన్న దేవుడు. దెర్ ఇస్ నన్ లైక్ జీసస్. దెర్ ఇస్ నో మోర్ పవర్ దాన్ జీసస్ పవర్. ఈరోజు మీకు సవాల్ ఇస్తున్నా. భయముతో అపవాదిని చూసి భయపడుతూ బ్రతకచ్చు, లేకపోతే దేవుని బిడ్డగా, దేవుని స్నేహితుడిగా, దేవుని లవర్గా బ్రతకచ్చు. You see, you fear God not because you are afraid as a slave, but as a child. Reverence. తండ్రికి బిడ్డకి మధ్య ఉన్న సంబంధం. తండ్రిని గౌరవిస్తాం బిడ్డ, అది దైవ భయం. కానీ ఒక ఖైదీ, ఒక బానిస, ఒక చెరసాలలో ఉన్న వ్యక్తి భయంతో ఉంటాం. భీతి, అధికారాన్ని చూసి భీతి, నన్ను చంపేస్తాడు, నన్ను కొడతాడు, నన్ను శిక్షిస్తాడు. మనల్ని దేవుడు దాసపు ఆత్మ అవ్వలేదు, దత్తపుత్ర ఆత్మ, విచ్ మీన్స్ యు ఆర్ అడాప్టెడ్ చిల్డ్రన్. యువర్ చిల్డ్రన్ లీగల్ రైట్ వేస్తాడు దేవుడు. ఎవరైతే ఆయన రక్తంలో ఈ మాట నాకు ఆగట్లే. ఎందుకంటే ఈ రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలంట. ఇక్కడ దేవుని బిడ్డలు ఉన్నారా? అంత అనుమానం చెప్తున్నారు? ఎస్ అని కొంతమంది మాత్రం చెప్తున్నారు. ఓహో, మిమ్మల్ని ఇట్లా అడగాల, ఎంతమంది బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారండి? ఎత్తడే చెయ్యా. ఎంతమంది రక్షించబడిన వారు ఉన్నారండి? ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నారండి? ఎక్స్ట్రా చేతులు ఎందుకు లేచాయి? దట్స్ వాట్ ఐఎమ్ వెరీ క్లియర్. నిబంధనలో పాలు పొందలు లేకుండా దేవుని బిడ్డ అని చెప్పుకోవద్దు. సాతాను భయంకరంగా చుట్టూ చేస్తాడు. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. యువర్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ యువర్ రిలీజన్. ఫాలోయింగ్ క్రైస్ట్ పర్సనల్. ఇట్స్ అ పర్సనల్ డెసిషన్, పర్సనల్ కమిట్మెంట్. మీ నాన్న క్రైస్తవుడు కాబట్టి నువ్వు క్రైస్తవుడు అవ్వవు. మీ అమ్మ క్రైస్తవురాలు కాబట్టి నువ్వు క్రైస్తవురాలు అవ్వవు. నువ్వు వ్యక్తిగతంగా క్రీస్తుకి నీ జీవితాన్ని సమర్పించుకుని క్రీస్తుని సేవిస్తే మాత్రమే క్రైస్తవుడు. దట్స్ ఆల్. క్రీస్తు చేతిలో సమర్పించుకుంటున్నప్పుడు నిబంధనలోకి వస్తాం. Is it an age factor? Not an age factor. What is the age to take baptism? The day he can recognize. That is the age. The day he can know, I am a sinner, I need Christ. That's all. Not small, not old, not young, not mid. No age limitation. ఎవడైనా సరే, that is the limitation. The more you delay, అపవాది దోచుని పోతున్నాడు. ఎందుకంటే ఎక్కడ చూసినా అంధకారం ప్రభావం, ఎక్కడ చూసినా అపవాది ప్రభావం. నిన్ను తప్పించేవాడు దేవుడు మాత్రమే. దయచేసి స్థలంలో ఉంచుతామండి. రక్షణ పొందిన వారైతే, బాప్తిజం తీసుకున్న వారైతే మీరు దేవుని దగ్గర ఒక కమిట్మెంట్ చేసుకోండి. ఈరోజు యూ హ్యావ్ టు డిసైడ్ హూ ఇస్ యువర్ కింగ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ టెలింగ్, ఇట్ ఈస్ నాట్ సేయింగ్ జీసస్ ఇస్ మై కింగ్. ఈజ్ యూ రియల్లీ యువర్ కింగ్? వాట్ ఈస్ ద ప్రూఫ్? ద ప్రూఫ్ ఇస్ ద కవెనెంట్, ద బ్లడ్ కవెనెంట్. రక్తంతో నిబంధన. యేసు తన రక్తంతో నీతో నిబంధన చేశాడు. నీ జీవితం ఆయన చేతులకు అప్పచెప్పాలి, నీ సర్వం ఆయన చేతులకు అప్పచెప్పాలి. నీవు యేసుని రాజుగా అంగీకరించావా? ప్రూవ్ ఇట్ ఇన్ యాక్షన్. హృదయంలో నమ్మి బాప్తిజం పొందాలంట దేవుడు ఒక తెలియజేస్తుంది. నమ్మి బాప్తిజం పొందో రక్షణ అనుగ్రహించబడుతుంది. ఈరోజు యూ నీడ్ టు మేక్ ఎ కమిట్మెంట్ టు చూస్ క్రైస్ట్ ఆర్ ద వరల్డ్. ఈ లోక దేవతలు సిద్ధంగా ఉన్నారు నిన్ను దాడి చేస్తానికి, నిన్ను నాశనం చేస్తానికి, నిన్ను దోచుకుంటానికి. బైబిల్ ఇస్ క్లియర్. షడీమ్, దే ఆర్ ద ఎంటిటీస్. అదే పౌలు రాస్తున్నాడు, మనం పోరాడేది వాయుమండల అధిపతులు, లోకనాథులు,
అంధకార సమూహాలు, ప్రస్తుత దినపు అంధకార సమూహాలంట, అధికారులు. ఈరోజు మనం పోరాడే శత్రువులను మనం ఎరుగున్నామా? మన సమాధానాన్ని పాడు చేస్తున్న దురాత్మల్ని ఎరుగున్నామా? కుటుంబాలను పాడు చేస్తున్న దురాత్మల్ని ఎరుగున్నామా? జీవితాలను పాడు చేస్తున్న దురాత్మల్ని ఎరుగున్నామా? టుడే గాడ్ వాంట్స్ టు డెలివర్ యువర్ లైఫ్. నీ పక్షాన దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో కార్యము దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. నిన్ను బాగు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆయన సేవిస్తే, నువ్వు ఆయన పక్షాన నిలబడితే, నీ జీవితంలో సమస్తము సమకూర్చి జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు మీ జీవితంలో మేలు చేయాలని ఆశపడుతున్నాడు అండి. నీ కొరకు ఆ నిత్య రాజ్యం, నిన్న సర్వ అధికారముతో ఆయన నామములో నిన్ను జీవింపజేయాలని, జయశీలుడిగా, జయము కలిగిన వ్యక్తిగా, సమాధానం కలిగిన వ్యక్తిగా, వాగ్దానాలు స్వతంత్రించిన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను బట్టి నీ తరాన్ని ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితంలో సర్వంలో దేవుని మొదటగా పెట్టు. నీకు కలిగిన దాంట్లో దేవునికి మొదలు పెట్టు. నువ్వేమై ఉన్నావు దాన్ని బట్టి దేవుని మహిమపరచు. గాడ్ ఫస్ట్. ములాక్కి పెట్టద్దు. వాడు దోచుకునేవాడు, వాడు నాశనం చేసేవాడు, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు నాశనం చేసేవాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుడికి విరోధంగా తిరిగితే దేవుడు చేయగలిగింది ఏమీ లేదు. తెలిసి తెలిసి తప్పు చేస్తూ ఉంటే అపవాది ఒకేసారి ఇంకా సారీ అని అడుగుతాను కూడా అవకాశం లేకుండా మింగేస్తాడేమో. జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే నీ జీవితాన్ని సమర్పించుకోండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే ఒక్కసారి మీ జీవితాన్ని దేవుడిని సమర్పించుకోండి. ఎందుకంటే సర్వాధికారం కలిగిన విడుదలనిచ్చే దేవుడు. ఈరోజు యేసు నామంలో దురాత్మలు పారిపోతాయి, బంధకాలు తెంపబడతాయి, విడుదల కలుగుతాయి, జీవితంలో మార్చబడుతున్నాయి, స్వస్థత కలుగుతుంది. నమ్మండి, నమ్మండి. ఈరోజు సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. సజీవుడైన దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు మన కొరకు తండ్రి కుడి భాషన విజ్ఞాపన చేస్తున్న దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ పక్షాన వ్యాచించే దేవుడు, నీ పక్షాన మాట్లాడే దేవుడు, నీ కొరకు నిలబడే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు అండి. హీ లవ్స్ యూ సో మచ్ అండ్ హీ వాంట్స్ యూ టు లవ్ హిమ్. దేవుడు తన ప్రేమను మనకి కనబరిచాడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన మాటలు చెప్తాం కానీ ఆయన నిరూపించి చూపించాడు. ఎంత పాపినైనా క్షమించే దేవుడు. పాపములు ఒప్పుకుంటే మాత్రమే క్షమించగలుగుతాడు. నువ్వు క్షమించుకొని పాపం అపవాదికి, నువ్వు క్షమాపణ వేడని పాపం అపవాదికి నీ పైన స్థాని బలం, అధికారం. అడగండి, దేవా నా జీవితంలో నూతన పరిచయ, కాలము సమయం ఎరిగిన వాడిగా జాగ్రత్తగా నేను బ్రతకాలి ప్రభా. దేవా నీ న్యాయ తీర్పు రోజున ఆ ఉగ్రత నుండి నేను తప్పించబడాలి ప్రభా. ఆ శ్రమల నుండి నేను తప్పించబడాలి ప్రభా. ఆ నిత్య అగ్ని నుండి నేను తప్పించబడాలి ప్రభా. అపవాది వాడు అనుచరులకి, ఈ లోకనాథులకి, వాయుమండల అధిపతులకి, సమూహం శత్రువులకి, సమూహానికి అంతటికి నాశనము ముందే నిర్ణయించబడి ఉంది. అగ్నితో మండే గుండములో అవన్నీ పడవేయబడతాయి. ఈ భూమి మొత్తము పంచభూతములు మహావేంద్రములతో లయమైపోతాయి. భూమి పారిపోతుందంట, సముద్రం ఉండదంట, ఆకాశం ఉండదంట. సముద్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సముద్రం అప్పచెప్పడుతుందంట. చచ్చిన వారిని అందరినీ, సముద్రంలో ఉన్న వారిని అందరినీ సముద్రం అప్పచెప్తానంట. భూమిలో ఉన్న వారిని అందరూ భూమి అప్పచెప్తానంట. ప్రతి ఒక్కరు ఆ ధవల సింహాసనం ముందు నిలబడతారంట. ఈ లోక సంబంధమైన దేవతలు, నోబడీ కెన్ స్టాండ్ బిఫోర్ గాడ్. ఈరోజు వాటితో పాటు నేను నాశనం చేయాలని, వాటితో పాటు నీ జీవితాలను నాశనం చేయాలని, నీ కుటుంబంలో సంచరించాలని, నీ కుటుంబంలో స్థానిబలం తీసుకోవాలని, నీ కుటుంబం ద్వారా ఏలాలని. Trying its best, but then you are a believer. Receive Jesus. Invite the Holy Spirit. Invite the Holy Spirit. పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. నా దేహం నీ ఆలయం అయ్యా, నా దేహం నీ ఆలయం పరిశుద్ధాత్మ దేవా. నా ఇల్లు నీ ఆలయం అయ్యా, నా జీవితం నీ మహిమ కొరకు ప్రభా.
నేను చేయనది సమస్తం నీ మహిమ కొరకయ్యా. నా కుటుంబం నీ మహిమ కొరకయ్యా. నా కలిగి ఉన్న సమస్తం నీ మహిమ కొరకయ్యా. ఆల్ దట్ ఐ యామ్, ఆల్ దట్ ఐ హ్యావ్ ఇస్ ఫర్ యూ లార్డ్. హోలీ స్పిరిట్, యూజ్ మీ, ఫిల్ మీ హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడపోతే దురాత్మ సిద్ధంగా ఉన్నాడు నేను నింపటానికి. విడిచిన దుష్టుడు వెళ్ళి వాడికన్నా చెడ్డమైనవి 7 తీసుకొస్తాడంట నువ్వు ఖాళీగా ఉంటే. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే అపవాది నిన్ను ముట్టలేడు. గ్రేటర్ ఇస్ హీ దట్ ఇస్ ఇన్ యూ, దట్ ఇస్ ఇన్ హీ దట్ ఇస్ ఇన్ ద వరల్డ్, అండ్ హీ దట్ ఇస్ ఇన్ ద వరల్డ్. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడని చెప్పుకోవాలి. నువ్వు ధైర్యంగా చెప్తామా, యేసు ప్రభా, నా ఆత్మ, శరీరము, మనసు నీ సొత్తయ్యా. సమర్పించుకోండి, మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. నేను నీ సొత్తు ప్రభా, నీవే నా దేవుడివి, నీవే నా రాజువి, నిన్నే నేను సేవిస్తానయ్యా. కమ్ ఆన్, కన్ఫెస్ విత్ యువర్ మౌత్. యేసు దేవుడును ఒప్పుకోవాలి నోటితో, తన నీ రాజ్యాన్ని ఒప్పుకోవాలి, నీ జీవితం ఆయన చేతులకు సమర్పించుకోవాలి. డూ ద డిక్లరేషన్స్, డూ ద డిక్లరేషన్స్. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇచ్చిన ఈ దినం బట్టి వందనాలు, ఈ అవకాశం బట్టి వందనాలు. ఈ రీతిగా నీ రక్తం గురించి ధ్యానిస్తానికి, మా కొరకు నువ్వు సిద్ధపరిచిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోగలుగుతానికి, అదే రీతిగా నీకు విరోధమైనది, నిన్ను బాధ కలిగించేది, నీకు కోపాన్ని కలిగించేది, నీ దగ్గర నుండి మమ్మల్ని దూరం చేసేది, ఆ శత్రువుని జ్ఞాపకం చేసుకోవటానికి, తెలుసుకుంటాను నువ్వు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు. మేము పోరాడేది రక్త మాంసములు కాదయ్యా, మనుషుల్ని కాదు ప్రభా. కనబడని శత్రువులను పోరాడుతున్నామని గ్రహించుకొని, మనుషుల్ని ప్రేమిస్తూ, నీ ప్రేమను పంచుతూ, ప్రార్థనలో పోరాడుతూ, విశ్వాసంతో జీవించే వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి చెయ్య. ధ్యానించే దినాల్లో ఇప్పుడు ధ్యానించిన ఆత్మలు ఎంతగానో స్థాని బలాన్ని తీసుకుని ఏల్చునగా, ఆనాడు నీ బిడ్డలను నీ దగ్గర నుండి ఎలా దూరపరిచిందో ఈరోజు కూడా అదే పరిస్థితులు చూచున్నది. ఉజ్జీవం రగులు గొలిపోయా. ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో అప్పుడే రెస్టోరేషన్ కదా ప్రభా. మా అందరి జీవితంలో కావాల్సిన పశ్చాత్తాపము, గ్రహింపు, నీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి నడిపించు. ఈ దినం నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కటి, ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు నీవు దీవించి బలపరిచి, నీ 2 అంచెలకు ఖడ్గమైన నీ వాక్యం ద్వారంగా మమ్మల్ని మేము పరీక్షించుకుంటానికి, సరిదిద్దుకుంటానికి, అపవాది కార్యాలు లయపరుస్తానికి, సంపూర్ణంగా నీ చిత్తంలో సమర్పించుకుని జీవించే ధన్యత, భాగ్యం కలిగిన వారికి ఉండడానికి సహాయం చేయమని విత్తన వాక్యాన్ని ముద్రించి ఆ బల్ల కార్యక్రమాన్ని దీవించి యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.